ఇవాళ ఇండిపెండెన్స్ డే కాదు తల్లి, రిపబ్లిక్ డే అని చెప్పిన. అయ్యో అట్లా నా అన్నది. చాలా మంది కథ గిదే. ఇండిపెండెన్స్ డే అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఇక రిపబ్లిక్ డే అంటేనేమో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. పెద్ద పెద్దోళ్ళే తికమకైతారు, ఇక మామూలు ఒక లెక్కన. సరే గాని 75వ గణతంత్ర దినోత్సవం ఎట్లా జరిగిందో మొత్తం చూద్దాం. చలో ఢిల్లీ. రైట్. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సార్ ఎక్కినాక మన రాష్ట్రపతి ముర్ము మేడం వచ్చి కూకుంది. జెండా వందనం పండుగకు వచ్చిన బయట దేశం చుట్టాన్ని గిట్ల గుర్రపు బగ్గీలో ఊకుండా పెట్టుకొని తోలుకొచ్చిర్రు అన్నట్టు. వీడికి రాగానే ప్రధానమంత్రి మోడీ సార్ ఎదుర్కొని అమరుకున్నాడు. అందరు కలిసి మీదికి పోయినాక రాష్ట్రపతి మేడం జాతీయ జెండా ఎగిరేస్తే అందరు సెల్యూట్ కొడుతుంటే అవతల ఫిరంగులు వేల్చారు జవాన్లు. అన్ని రాష్ట్రాలకెళ్ళి వచ్చిన 112 మంది మహిళా కళాకారుల కవాతు. డప్పు కొడుతున్నది మన తెలంగాణ అక్కలేనుల్లో. ఇంతకు మునుపు మిలిటరీలు బ్యాండ్ కొట్టేది. ఈ తాపకు సంగీత వాయిద్యాలం పెట్టారు. ఇదైనాక జవాన్ల లెఫ్ట్ రైట్ లో. ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి వాళ్ళ దేశం జవాన్లు కూడా వచ్చిండ్రు. ఇక మనోళ్ళు గుర్రాలు నడుపుడు, ఒంటెలు తిప్పుడు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, రాకెట్ లాంచర్లు, తీరు ఆయుధ బలగాలు చూపించారు దునియాకు. ముంగట యుద్ధ విమానాలు, వెనకాల జవాన్లు మునం పెట్టి నడుస్తుంటే చూసేటోళ్ళకి మస్తు సంబరం అనుకోరాదుండ్రే. తీరొక్క బ్యాండ్ సప్పులతో వస్తుంటే సెంటర్ మంత్రులు లేచి సప్పట్లతోటి స్వాగతం పలికిర్రు. ఇక చెప్పుకోవాల్సింది రథాల గురించి. పచ్చటి అడవుల అరుణాచల్ ప్రదేశ్ రథము, హర్యానా బండి మీద బుజ్జమ్మ రాతలు, అక్క పువ్వులు తెంపుడు. ఇదేమో మణిపూర్ మహిళల గొప్పతనం చెప్పే రథము. ఇదేమో మధ్యప్రదేశ్ కెళ్ళొచ్చింది. ఒరిస్సా రథం చూడురి ఎంత ముద్దుగున్నదో. ఆదివాసీల జిందగీతోటి ఛత్తీస్గఢ్ బండి వచ్చింది. అవు రాజస్థాన్ రథమే మస్తున్నదిలే. ఛత్రపతి శివాజీ గొప్పతనము, మరాఠీల పౌరుషం చాటింపేసే మహారాష్ట్ర బండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ చదువుల రథం వస్తుంది, మంచిగా చూడండి. సకల విద్యలకు మేమే సాటి, విశ్వవిద్యకు మేమే పోటీ, దేశ ప్రగతికి సోపానం, విశ్వవిద్యయే మా లక్ష్యం. ఇది లడక్ రథము, కాశ్మీరాల జీవితం చూపిస్తుంది. వచ్చేది తమిళనాడు గుళ్ళ గొప్పతనం చెప్పే రథము. గుజరాత్ కళారూపాల బండి వస్తుంటే మహారాష్ట్రానిదే అని చెప్తున్నట్టున్నాడు మోడీ సారు. మేఘాలయ అందాల బండి. జార్ఖండ్ దాని మీద గిరిజనులు తీరొక్క పనులు చేస్తున్నారు. అవు అయోధ్య రామరథమే. దేవుడు రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఉత్తరప్రదేశ్ సర్కార్ తయారు చేసింది. ఇది మన తెలంగాణ రథము. ఇంకో వార్తలు వివరంగా చెప్పుకుందాము. చంద్రయాన్ బండిని చూడుండ్రుల్లో. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 సెంటర్ మంత్రుల శాఖల రథాలు తిప్పిండ్రు. దేని గొప్పతనం దానిదే. ఎవరి రాష్ట్రం బండి వస్తే ఆ లేచి సపోర్ట్ కొట్టు నడిచింది. ఇక కళాకారుల ఆటపాటల గురించి ఎంత చెప్పినా తక్కువనే. అన్ని రాష్ట్రాలు ఆడుతుంటే చూస్తా ఉంటే చూడబుద్ధి అయ్యింది. మోటార్ సైకిళ్ల మీద విన్యాసాలు చూడండి ఎట్లున్నాయో. ఇక మొగుల మీదకి చూడండి మన యుద్ధ విమానాలు ఎట్లా తిరుగుతున్నాయో.